గుడ్ మార్నింగ్ అందరికీని. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ ఎలా రియాక్ట్ అవుతదని చెప్పేసి. మనం కంప్లీట్‌గాన బీరిష్ సైడే ఉందామని చెప్పి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో, ప్రెజెంట్ ఇప్పుడు మార్కెట్‌లో లైవ్‌లో ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మన వ్యూ ఎలా ఉండాలనేది ఒకసారి తీసుకుందాం. వ్యూ చూసుకుందాం. అలాగే ట్రేడ్స్ కూడా ప్లాన్ చేద్దాం. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు మార్కెట్‌లో మనకి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ చేంజ్ ఆఫ్ కరెక్ట్ అయిపోయింది. లాస్ట్ మన లోవర్ హై ఇది ఉండేది. అది చేంజ్ ఆఫ్ కరెక్ట్ అయింది. చేంజ్ ఆఫ్ కరెక్ట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చూస్తాం? బుల్లిష్ సైడ్ చూస్తాం కదా! సో, ఈ చేంజ్ ఆఫ్ కరెక్ట్ అయింది కూడానా వాలిడ్ డిమాండ్ నుంచి అయిందా లేదా అనేది చూసుకుంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్ డిమాండ్ ఉండేది. ఆ స్ట్రాంగ్ డిమాండ్ నుంచే ఈ చేంజ్ ఆఫ్ కరెక్ట్ అనేది జరిగింది. సో, మనం కొద్దిగా హైయర్ టైమ్ ఫ్రేమ్ చూసుకుందాం. హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో హైయర్ టైమ్ ఫ్రేమ్ ఇంకా బీరిష్‌లోనే ఉంది. అంటే ఇంటర్నల్‌లో బీరిష్ ఉంది. ఇది మన హైయెస్ట్ పాయింట్, హైయర్ హై పాయింట్ ఇది. అండ్ ఇది లోవర్‌లో పాయింట్. అండ్ ఇప్పుడు మనం దాంట్లోనే ప్రీమియంలోకి రీచ్ అయిపోయాం. సో, మనకి కరెక్షన్ రావచ్చు. ఓవరాల్ మన టార్గెట్ ఏంటంటే డే టైమ్‌లో మనకి కిందకి తీసుకెళ్ళడం. ఈ 50% లెవెల్ కంటే కిందకి తీసుకెళ్ళడం మన టార్గెట్ అనేది. సో, ప్రెజెంట్ కౌంటర్ ట్రేడ్ మనం 15 మినిట్స్‌లో బుల్లిష్ సైడ్ తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్ చూపిస్తున్నాను నేను. సో, మన టార్గెట్ ఏమవ్వాలనేది చూసుకుందాం. అందరూ ఇక్కడి నుంచి మార్నింగ్ నుంచి అందరూ సెల్లింగే చేస్తున్నారు పైనుంచి అంతాన. సో, నాకు ఒక కంటిన్యూషన్ సప్లై ఏదైతే ఉంటదో అంటే ఫ్లిప్ నుంచి డిమాండ్, డిమాండ్ నుంచి ఫ్లిప్ కన్వర్ట్ అవుతది కదా! ఆ విధంగాన ఇక్కడ ఒక ఇక్కడ ఒక సప్లై ఉండేది. ఆ సప్లై కాస్త లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో బ్రేక్ అవ్వడం వల్ల నాకు కంటిన్యూషన్ సప్లై అనేది బ్రేక్ అయింది. సో, ఇప్పుడు నేను స్ట్రెంథెన్ అవుతున్నాను బయింగ్ సైడ్ వెళ్ళడానికి. అంటే పైనున్న లిక్విడిటీస్ అన్ని కలెక్ట్ చేసుకోవడానికి. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఈక్వల్ ఈక్వల్ హైస్ ఉన్నాయి. ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే మార్క్ చేశానో అదంతా ఈక్వల్ హై లోన్స్. అక్కడ లిక్విడిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. సో, మ్యాక్స్ అనేది నేను ఇక్కడి నుంచి ఇన్ కేస్ ట్రేడ్ తీసుకుంటే నేను పైన ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో అది ఈ క్యాండిల్ అప్ సైడ్ వరకు నేను ఒక టార్గెట్ పెట్టుకుంటాను బుల్లిష్ సైడ్‌కి. సో, ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. లోయెస్ట్ టైమ్ ఫ్రేమ్‌లో నాకేమైనా కన్ఫర్మేషన్ అయితే నేను అక్కడి నుంచి ఎంట్రీ తీసుకుంటాను. సో, 15 మినిట్స్‌లో మార్కెట్ ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ రెట్రీ చేసిందో ఆహ్, మనం కరెక్షన్ చేయడానికి కూడా కొద్దిగా కిందకొస్తది. ఎప్పుడైనా మార్కెట్ ఎప్పుడైతే హైని గాని, లోని గాని బ్రేక్ చేసిన వెంటనే ఇంక కంటిన్యూ చేసేయదు. కొద్దిగా రీటెస్ట్ చేస్తది. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతది. సో, రీటెస్ట్ చేసిన తర్వాత అది డిస్కౌంట్‌లో రాలేదు. అక్కడి నుంచి కంటిన్యూ అయింది. అండ్ ఫైనల్‌గా మనం ఇప్పుడు రీటెస్ట్ చేసిన తర్వాత మన డిస్కౌంట్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత కొద్దిగా మూవ్‌మెంట్ వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి సప్లై క్రియేట్ చేసింది. అండ్ ఇక్కడ ఓవరాల్‌గా మనకి డిస్కౌంట్‌లో ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌కి ట్యాప్ అయిన తర్వాత ఆ సప్లైని కూడా బ్రేక్ చేయడం వల్ల నాకు ఇక్కడ స్ట్రెంత్ దొరుకుతుంది. బయర్స్ కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉన్నారని చెప్పి. సో, లోయెస్ట్ టైమ్ ఫ్రేమ్‌లో వెళ్లి కన్ఫర్మ్ తీసుకుంటాను. సో, ప్రెజెంట్ మనకి ఆల్రెడీ మనం ప్రీమియంలో ఉన్నాం డిస్కౌంట్‌లో ఉన్నామని తెలుసు కాబట్టి ఈ ప్రీమియం డిస్కౌంట్ అనేది తీసేస్తున్నాను. కొద్దిగా డ్రాయింగ్ క్లియర్‌గా ఉండాలని చెప్పి. మనం కొద్దిగా లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో వెళ్లి చెక్ చేసినట్టయితే 1 మినిట్‌లో ఇక్కడంతా లిక్విడిటీ జనరేట్ చేసింది. ట్రెండ్ లైన్ లిక్విడిటీ అనేది పైన ఇదంతా సెల్లర్స్‌ది. సో, నేను ఈ స్టాప్ లాస్ హంట్ చేయడానికని చెప్పి బయింగ్ సైడ్‌కి ఒక ట్రేడ్ తీసుకుంటాను. వన్స్ ఇక్కడ క్యాండిల్ గాని హై బ్రేక్ చేసినట్టయితే ఈ లెవెల్‌కి వచ్చిన తర్వాత మనకి ఇదంతా ఒక డిమాండ్ జోన్ కాబట్టి అండ్ ఈవెన్ మనం డిస్కౌంట్‌లో ఉన్నాం. మనం ఎప్పుడైతే ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ జరిగిందో సో, మనం ఇప్పుడు డిస్కౌంట్‌లో వచ్చాం. అండ్ డిస్కౌంట్‌లో మనకి ఎక్కడైనా కన్ఫర్మేషన్ వస్తే నేను ఇక్కడి నుంచి ఎంట్రీ తీసుకుంటాను. ఆ స్టాప్ లాస్ కిందన పెట్టుకొని. ఓకే. సో, ఆల్రెడీ మీకు చెప్పినట్టు లోయెస్ట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎప్పుడైతే నాకు కన్ఫర్మేషన్ దొరుకుతదో, ఒక హై బ్రేక్ చేసిన తర్వాత క్యాండిల్‌లో అప్పుడు నేను ఎంట్రీ తీసుకుంటానని చెప్పి. సో, లాస్ట్ సెల్లింగ్ నాకు ఈ రెడ్ క్యాండిల్‌లో వచ్చింది. ఆ రెడ్ క్యాండిల్ హై ఎప్పుడైతే బ్రేక్ అయిందో నేను అక్కడ ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ ప్రెజెంట్ అయితే నేను ఈ క్యాండిల్ ప్రకారం తీసుకున్నాను కాబట్టి ఈ క్యాండిల్ కిందనే పెట్టాను. అండ్ టార్గెట్ మనం 15 మినిట్స్ ప్రకారం సప్లై ఏదైతే ప్రీవియస్ మార్నింగ్ ఫాలో అవ్వడం స్టార్ట్ అయిందో అక్కడి వరకు పెట్టుకున్నా 15 మినిట్స్ ప్రకారం. సో, ఆల్మోస్ట్ ఒక 150 ప్లస్ పాయింట్స్. చూద్దాం టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో అనేది. ఓకే. అండ్ ఇన్ కేస్ ఈవెన్ ఇది ఫెయిల్ అయిననా మనకి కంటిన్యూస్‌గా ఈ డిమాండ్‌లు ఏదైతే ఉన్నాయో దీంట్లో ఏదైనా మళ్ళీ సేమ్ ఇదే సినారియో జనరేట్ చేస్తే మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాను. సేమ్ టార్గెట్ 15 మినిట్స్ సప్లైని మిటిగేట్ చేయడానికి. ఓకే. సో, మన స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయింది. అండ్ హిట్ అయిందా నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా! ఈ పర్టిక్యులర్ చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత ఈ లెగ్‌లో యాహ్! ఇక్కడ బీఓసీ అని రాసాను కదా! అది బ్రేక్ ఆఫ్ క్యాండిల్ అనమాట. సో, క్యాండిల్ హై బ్రేక్ చేసిన తర్వాత మనం ఇంటర్నల్‌లోనే మనం జస్ట్ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి టార్గెట్ తీసుకున్నాం కాబట్టి నేను ఆ విధంగా మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను లిక్విడిటీస్ చాలా ఉన్నాయి. సో, మనకి స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ డిస్కౌంట్‌లోకి వచ్చింది. అండ్ డిస్కౌంట్‌లోకి వచ్చిన తర్వాత డిమాండ్ నుంచి ఈ లిక్విడిటీ అన్నిని కరెక్ట్ చేసుకుంది. సో, మన ఫస్ట్ టార్గెట్ ఇదే ఉండాలి. బట్ ఓవరాల్‌గా నేను 15 మినిట్స్ టార్గెట్ పెట్టుకున్నాను కాబట్టి 15 మినిట్స్ ప్రకారం ఈ లెవెల్ వరకు వెళ్ళాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నా. సో, ఓకే. ఈవెన్ దో నేను ఈ ఎంట్రీ తీసుకునే ముందు కూడా మీకు మెన్షన్ చేశాను. ఇక్కడ మనం ఫెయిల్ అయిననా
కిందన మనకి ఆల్రెడీ డిమాండ్స్ ఇంకా మిటిగేట్ ఉన్నాయి. మిటిగేట్ అవ్వాల్సింది. అది మిటిగేట్ అయ్యే వరకు అక్కడ కూడా మనకి అలాంటి సినారియో ఏదైనా క్రియేట్ అయితే మళ్ళీ మనం రీఎంట్రీ తీసుకుందాం అని చెప్పి. సో వన్స్ ఈ స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఒకటేసారి బ్రేక్ అయింది క్యాండిల్తో. అండ్ బ్రేక్ అయిన తర్వాత మనకి ఎటువంటి డిమాండ్స్ లేవు ఇప్పుడు. ఓన్లీ లాస్ట్ డిమాండ్ ఇది ఒకటే. అంటే ఈ డిమాండే మనకి పైన చేంజ్ ఆఫ్ రేట్ చేసింది. ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇదే ఇంకా క్యాండిల్కి. లాస్ట్ ఇది హైని బ్రేక్ చేయడానికి డిమాండ్ ఇక్కడి నుంచే కదా వచ్చింది. ఈ గ్రీన్ క్యాండిల్ లో నుంచే కదా పైకి వెళ్ళింది. సో ఎక్స్ట్రీమ్ ఇదేనాది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చి ట్యాప్ అయింది. మార్కెట్ ట్యాప్ అయిన తర్వాత ఓకే, మార్కెట్ ట్యాప్ అయిన తర్వాత మనకి ఇప్పుడు కానీ ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ చేసింది అనుకోండి, 242 క్యాండిల్ హై బ్రేక్ చేస్తే మనం ఇక్కడ రీఎంట్రీ తీసుకుంటాం సి సైడ్కి, సేమ్ టార్గెట్ పెట్టుకుంటూ. అండ్ సేమ్ ఇక్కడ కూడా అంతే. సెల్లర్స్ లిక్విడిటీ మాత్రమే ఇక్కడ సేఫ్గా ఉంది. బయర్స్ లిక్విడిటీ ఇక్కడ హంట్ అయిపోయింది. అండ్ మనం ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్లో ఉన్నాం. ఇక్కడ కానీ మనకి ఎంట్రీ దొరికితే మళ్ళీ కంటిన్యూ చేస్తాం, మళ్ళీ హైని బ్రేక్ చేయడానికి. ఓకే, ఫస్ట్ టార్గెట్ మాత్రం మనం ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే ఈ హై ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అయిందో 2 o'clock నుంచి 2:4 నుంచి ఆ హైని ఫస్ట్ బ్రేక్ చేయడానికి టార్గెట్ పెట్టుకుంటాం. అండ్ ఎక్స్ట్రీమ్ది మనం 15 minutesలో దాన్ని బ్రేక్ చేయడానికి. ఇన్ కేస్ ఇది ఇక్కడ ఫెయిల్ అయిందంటే మనం ఇంకా రివర్సల్ ట్రేడింగ్కి మళ్ళీ టార్గెట్ పెట్టుకుందాం బీరిష్ సైడ్కి చూడడానికి. ఓకే, మ్యాక్స్ ఇదైతే బ్రేక్ అవ్వకూడదు, ఎందుకంటే బయర్స్ ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నారని చెప్పి ఆల్రెడీ హైయర్ టైం ఫ్రేమ్లో మెన్షన్ చేసింది. అందుకని నేను ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకుంటున్నాను సిఈకి. సేమ్ మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా అదే రూల్ ప్రకారం. అండ్ 15 minutesలో మనం సప్లై వరకుని ఈ 200 pointsకి. దీని స్టాప్ లాస్ మాత్రం దీని కింద పెట్టుకుంటాను ఒక 30 pointsకి సేమ్. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఒక డిమాండ్ని సప్లైని బ్రేక్ చేసింది. సో డైరెక్ట్ ఎంట్రీ తీసుకుంటున్నాను. సో చూద్దాం వెయిట్ చేసి. అండ్ ఈవెన్ ఇన్ కేసు ఈరోజు టార్గెట్ హిట్ అయితే ఓకే, ఇన్ కేసు హిట్ అవ్వకపోయినా రేపటికి నేను బీటీఎస్టీకి హోల్డ్ చేస్తాను. ఓకే, మీరు ఇక్కడ చూడండి ఎక్స్ట్రీమ్ మనది ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో, అంటే బయర్స్ ఆల్రెడీ స్ట్రాంగ్ అని చెప్పి మనకి ఆల్రెడీ హైయర్ టైం ఫ్రేమ్లో చెప్పింది. అండ్ మనం ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ వచ్చిన తర్వాత ఒక్కసారికి ఎంత పెద్ద స్పైక్ వచ్చిందో, ఈవెన్ ఇక్కడ ఉన్న లిక్విడిటీ మొత్తం ఒకేసారి కలెక్ట్ చేసేసుకుంది. సో మనం ఇంకా దీంట్లో నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం బుల్లిష్ ట్రేడ్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్పి, ట్రెండ్ అనేది. సో పై వరకుని జస్ట్. అండ్ ఓవరాల్గా పైన ఏదైతే ఎక్స్ట్రీమ్ సప్లై ఉందో మనకి హైయర్ టైం ఫ్రేమ్ది 1 hourది టార్గెట్ ఇక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం సెల్లింగ్ చేద్దాం. ఓకే, సో ఓవరాల్గా మనం ట్రేడ్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం అండ్ అది కంటిన్యూ అవుతుంది. మనం టార్గెట్ ఏదైతే ఈ ప్రీవియస్ హై ఏదైతే ఉందో మార్కెట్ ఈరోజు మార్నింగ్ ఎప్పటి నుంచి అయితే పడిందో దాని హైని ఫస్ట్ సప్లై అంటే ఎక్కడి నుంచి అయితే ఫాలో అయిందో లోవర్ టైం ఫ్రేమ్లో ఆ సప్లైని మిటిగేట్ చేయడమే మన టార్గెట్. ఓకే, అండ్ అక్కడి నుంచి రిజెక్షన్ వస్తే మనం మళ్ళీ కంటిన్యూ చేస్తాం కంప్లీట్గా ఈ లోవర్ లోన్ బ్రేక్ చేయడానికి, కింద ఉన్న లోవర్ లోని. సో ప్రజెంట్ అయితే వ్యూ బుల్లిష్ సైడ్ పెట్టుకున్నాను, రేపటికి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను దీన్ని. అండ్ మనం లోవెస్ట్ టైం ఫ్రేమ్లో వెళ్ళి ఎంట్రీ తీసుకునేది ఈ జోన్లో ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయిందో మనం అక్కడే ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, అండ్ మన ఫస్ట్ టార్గెట్ యాక్చువల్లీ దీని ప్రకారం కూడా లిక్విడిటీ కలెక్ట్ చేయడం అనేది ఫస్ట్ టార్గెట్ ప్రకారం మన టార్గెట్ రీచ్ అయింది. బట్ మనం ఓవరాల్ 15 minutes హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. అండ్ మన సెకండ్ ఎంట్రీ ఇది ఓవరాల్గా 15 minutes టార్గెట్ని రీచ్ చేయాలి, ఎందుకంటే బుల్లిష్ ఇక్కడ నుంచి స్ట్రెంత్ ఉన్నారని చెప్పి ఆల్రెడీ మనకి పర్టికులర్గా 15 minutes టైం ఫ్రేమ్లో మనకు ఆల్రెడీ మెన్షన్ చేసింది. సో మన టార్గెట్ అయ్యి ఉండాలి ఫస్ట్ దీన్ని మిటిగేట్ చేయడం. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయిపోయినా మళ్ళీ రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మనకి అక్కడ సప్లై టు డిమాండ్ కన్వర్ట్ అవుతుంది. ఆ డిమాండ్ కానీ బ్రేక్ అయినట్టయితే మనం మళ్ళీ టార్గెట్ కిందకి లోవర్ లోన్ బ్రేక్ చేయడానికి కానీ పెట్టుకుందాం. ఓకే, ఓవరాల్ అనాలిసిస్ అయితే ఇదే బ్యాంక్ నిఫ్టీలో. సో వెయిట్ చేసి చూద్దాం రేపటికి ఏమవుతుంది అనేది.